ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఆ విషయం ఏమిటంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. దాదాపు కూటమి అధికారంలోకి ఏపీలో 2024 కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 5-6 నెలలు ముగిసిందనమాట. అయితే ఇందులో భాగంగా మనకి నవంబర్ నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అనమాట. అయితే ఈ సమావేశాల్లో దాదాపు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మన అందరికీ మీకు అందరికి చెప్పబోతున్నాను అనమాట. పోయిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో అసెంబ్లీ సమావేశాలు అంటే చాలా హాట్ టాపిక్గా, వైలెన్స్గా, చాలా రఫ్ అండ్ టఫ్గా జరిగినాయి అనమాట. అంటే ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఏపీ ప్రజలు కూడా చేదరించుకునేలాగా జరిగినాయి అనమాట పోయిన అసెంబ్లీ సమావేశాలు పోయిన గవర్నమెంట్లో. అయితే ఈ గవర్నమెంట్లో సమావేశాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా నార్మల్గా, చాలా పీస్ఫుల్గా జరుగుతున్నాయి అనమాట. ఎందుకు జరుగుతున్నాయి అంటే దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పోయిన ఎలక్షన్లో 151 సీట్లతో అధికారంలోకి చేజించుకున్న వైసీపీ పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయింది. ఈ 11 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించాడు ఏమని, నేనైతే అసెంబ్లీకి వెళ్ళను, మా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళరు, ఓన్లీ శాసన మండలిలోనే ఉంటారు, మాకు మీరందరూ అధికారిక పార్టీ వాళ్ళు కాబట్టి మేము ఒకటే కాబట్టి దాకా మేము అసెంబ్లీకి రామని ప్రకటన చేశారు. అయితే దీనిపై వైఎస్ షర్మిల కూడా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళు మీకు ఎందుకు జీతాలు, రాజీనామా చేయండి అని, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజల సమస్యల పట్ల పోరాడతారని ఎన్నుకున్నారు కానీ, అధికార పార్టీని ఎడదీస్తారని ఎన్నుకున్నారు కానీ మిమ్మల్ని ఇంట్లో కూర్చొని ఇటు మీడియా ముందు మాట్లాడటం కాదని వైఎస్ఆర్ షర్మిల. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు భలే ఉంటాయి అనమాట. ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే, ఎవరు శాసనసభలు అందరూ అధికార పార్టీ వాళ్ళే, ఎవరు ప్రతిపక్ష వాళ్ళు లేరు. ఎందుకంటే అధికార పార్టీ అంటే మన అందరూ తెలుసు, కూటమి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు. అయితే ఎందుకంటే ఆ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఒక స్పీకర్ అనేది ఉంచుతాడు అనమాట. ఆ సమయంలో ప్రశ్నలు వేయాలి, రాష్ట్రానికి ఏం కావాలి, ఏమేమి సమకూర్చుకోవాలి అనే మంత్రిమండలిని కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అధికారం ఇచ్చే ప్రశ్నలు వేసే అధికారం ఇస్తాడనమాట శాసనసభ స్పీకరు. అయితే ఈ విషయాన్ని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే అధికార పార్టీ మంత్రుల్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఈ చూస్తే ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. దాదాపు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాంచి, అంతకుముందు పాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాంచి ఎంతవరకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ సీన్ ఏడా జరగలేదు అనమాట. ఎందుకంటే ప్రశ్నలు వాళ్ళే వేస్తున్నారు, సమాధానాలు కూడా వాళ్ళే చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ 1998 డిఎస్సి క్వాలిఫై అభ్యర్థుల గురించి మీరు ఏ నిర్ణయం తీసుకురారని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారిని ఒక ప్రశ్న అడిగారు అనమాట. చూసారా, అధికార పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ మరి అడిగింది మన అధికార పార్టీ మినిస్టర్నే. దీనిపై మినిస్టర్ స్పందించి నాకు చెప్తుంటే నవ్వు వస్తుంది అనమాట. మినిస్టర్ స్పందించి ఆల్రెడీ డిఎస్సి 1998 బ్యాచ్ మమ్మల్ని కలిసారు ప్రజా దర్బార్లో, వాళ్ళ సమస్యలు విన్నాం. దాదాపు 4534 మందికి ఉంటే ఈ సమస్యతో పోరాడుతుంటే నేను 3339 మందికి పోస్టింగ్లు ఇచ్చాం. మేము మిగిలిన వాళ్ళు మాత్రమే 509 మంది ఉన్నారు. వీళ్ళని సీఎంతో చర్చించి వాళ్ళకి ఎలా విధంగానే పోస్టింగ్ ఇస్తామని మనకి ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే రాబోయే కాలంలో డిఎస్సి కూడా మెగా డిఎస్సి కూడా ఇవ్వబోతున్నామని, డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అని దానికి ఒక సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ఎమ్మెల్యే బుచ్చేన్ చౌదరి బండబొమ్మ మేసరా కూడా మన మానవ శాఖ మంత్రిని ఒక క్వశ్చన్ వేశారు. చట్టం ప్రకారం విద్యా సంస్థలు, జాతీయ విద్యా సంస్థలు వాటి పెండింగ్ ఎక్కడ దాకా వచ్చిందని అడిగితే దానిపై మానవ శాఖ మంత్రి దాదాపు పోయిన గవర్నమెంట్ ఒక స్థలాన్ని అంటే ట్రైబల్ యూనివర్సిటీ స్థలాన్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ మార్చడం వల్ల అక్కడ సమస్య ఏర్పడింది, దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని దీని ప్రశ్నకు సమాధానం ఇచ్చారన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఓన్లీ కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ కూడా ఒక క్వశ్చన్ వేశారు. ఎవరో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే పిజిఆర్ నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు. వీళ్ళందరూ దాదాపు వైజాగ్ సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఒక ప్రశ్న వేశారు ఏమని, విశాఖపట్నం మెట్రో రైలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎంతవరకు వచ్చింది అనే ప్రశ్న వేస్తే పి నారాయణ గారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమని, ఒక ప్రణాళిక అంతా రెడీ చేసి కేంద్రానికి పంపించాం, ఆ కేంద్రం నుంచి అనుమతి రాగంలోనే పనులు స్టార్ట్ చేస్తారని సమాధానం ఇచ్చారు.
చూసారా, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇంకోటి హాజ్ యాత్రికులు, దాదాపు ముస్లిం సోదరులు వాళ్ళ జీవితకాలంలో ఎప్పటికైనా హాజ్ వెళ్ళాలి, హాజ్ సందర్శన చేయాలని కోరుకుంటుంది. అయితే 10 సంవత్సరాల హాజ్ యాత్రికులు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మైనార్టీ శాఖ మంత్రిని ప్రశ్న వేశారన్నమాట. మొత్తానికి అయితే ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. ఈ చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్న వేయడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ సమాధానం ఇవ్వడం. మరి కనీసం 11 సీట్లతో గెలిపించిన జగన్ కనీసం వెళ్ళి ప్రజల సమస్యల పట్ల ప్రశ్నిస్తారేమో అనుకున్నారు చాలామంది. ఏ మాత్రం స్పందించలేదు. మరి ఇదంతా చాలామంది ఏపీ ప్రజలు గెలిపించిన మిమ్మల్ని కనీసం 11 సీట్లను గెలిచారు. ఆ 11 సీట్లతో పోరాడితే ముందు కాలంలో మీకు భవిష్యత్తు ఉంటుందని ఏపీ ప్రజలందరూ ఆలోచిస్తున్నారన్నమాట. ఇది మొత్తానికైతే ఏపీ రాజకీయాలు దాదాపు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాంచి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోరా నుంచి ఎలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏడా జరగలేదన్నమాట. మొత్తానికి ఈ విధంగా జరుగుతుంది. మళ్ళీ శాసన మండలిలోనికి మాత్రమే అటెండ్ అవుతుందని చెప్పి జగన్ ప్రశ్నించాడు. అక్కడ బొత్స సత్యనారాయణకి తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష కుమార్కి చాలా వాదన జరిగిందనమాట డయేరియా గురించి. తర్వాత అలాగే ఎవరంటే పట్టణ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. మొత్తానికైతే కూటమి అధికారం రాబట్టి 4-5 నెలలు అయింది. 5 నెలల్లోనే మేము దీపం పథకాన్ని తర్వాత పెంచిన 4,000 ఒకేసారి పెంచి మీకు 5 సంవత్సరాలు పట్టిందని ఇలాంటి ఘాటు విమర్శలు చేశారనమాట. మొత్తానికి అయితే బొత్స సత్యనారాయణకు గట్టి కౌంటర్ పడింది. అయితే ఈ దాడికి తట్టుకోలేక శాసనమండలి నుంచి దాదాపు గంటలోనే బైకాట్ చేస్తున్నామని వెళ్ళిపోయారనమాట. మొత్తానికి అయితే ఇదండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ అనమాట. ఇవి చెప్పుకుంటుంటే నవ్వు వస్తుంది అనమాట. మీకు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందా, అసెంబ్లీకి వెళ్ళి జనాల పట్ల ఏపీ ప్రజల పట్ల ప్రశ్నిస్తే బాగుంటుందా లేదు జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఓన్లీ మీడియా ముందే ప్రశ్నలు వేస్తే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.